హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను నడిపించిన దేవునికి, నన్ను బతికించిన దేవునికి, ఈ విధంగా సజీవుడిగా మీ మధ్యలో నడిపించిన దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుడు నన్ను ఎంతగా నడిపించడం, అందుని బట్టి దేవుడిని ఎంతగా స్తుతిస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు బట్టి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ముగ్గురు సేవకులంతా చాలా ఇష్టం. ఒక ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఇంకొక ఆయన వైజాగ్లో ఉంటారు, ఇంకొక ఆయన మన మధ్యలోనే ఉన్నారు. దైవజనులు నన్ను ఎంతగా ప్రేమిస్తారు, ఎంతగా నన్ను బలపరిచి మనం అందరం కలిసి మంచి సేవ, మంచి సువార్త సేవ, దేవుడి కొరకు సంబంధించిన సేవ, నాకు దేవుడి కొరకు జీవించే సేవ చేయాలని దైవజనులు ఎప్పుడు నాతో మాట్లాడుతూ నన్ను గౌరవిస్తూ, లేకపోతే ఈ విధంగా మనం బతకాలని హెచ్చరిస్తూ నడిపిస్తున్న దైవ సేవకులకి, దైవ సేవకురాలకి ప్రభు నామంలో వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన కన్నులు మన మీద ఉండునుగాక. ఆయన కన్నులు మన మీద ఉండునుగాక. మన బిడ్డల మీద ఉండునుగాక. భర్తల మీద ఉండునుగాక. భార్యల మీద ఉండునుగాక. మన ప్రాంతం మీద ఉండునుగాక. మన పెద్దల మీద ఉండునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినంలో మనం ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే మనము ఆరాధించే విధానం, ఏ విధంగా మనం దేవుని ఆరాధించాలి, ఏ విధంగా దేవుని మనం మహిమపరచాలి, ఏ విధంగా దేవుని మనం ఆరాధిస్తే క్రిస్మస్ అవుతుంది, ఏ విధంగా దేవుని మనం మహిమపరిస్తే ఆయనలో మనం ఉండగలం అనేది పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. క్రిస్మస్ అంతే కొత్త బట్టలు వేసుకొని ఆరాధించడం కాదు, లేకపోతే కొత్త వంటలు, లేకపోతే కొత్త వంట, లేకపోతే కొత్తగా మన ఇల్లు డెకరేషన్, ఇది కాదు ఆరాధన అంటే. హల్లెలూయా. ముందుగా మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు మన హృదయం క్లీన్ చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన బాలుడుగా ఉన్నప్పుడు పశువుల తొట్టులో పడుకోబెట్టారు. హల్లెలూయా. ఆ పశువుల తొట్టులో యేసుని పడుకోబెట్టారు. అక్కడ దోమలు ఉంటాయి, భయంకరమైన కంపు, భయంకరమైన మరి వాతావరణం అంత మంచిగా ఉండదు. అలాంటి వాతావరణంలో మనం వెళ్ళడానికి మనం ఇష్టపడతామంటే ఇష్టపడము. హల్లెలూయా. ఆ విధంగా మనం అలాంటి పాకలో లేకపోతే ఆవులు, మరి ఆ వ్యాధులు, లేకపోతే ఆ పశువుల పాకులు, ఆ జీవితంలో, లేకపోతే ఆ పశువుల పాకులో మనం జీవించినప్పుడు ఆ విధంగా ఆ కంపులో మనం ఉండాలైనా, మరి అక్కడ కూర్చోనైనా, లేదా అక్కడ మంచం వేసి మనం పడుకుంటానికి ఒక సమయంలో ఏంటంటే ఆవులు కాసిన వారు, మేకలు కాసిన వారు ఆ పశువుల దొడ్లో మంచం వేసుకొని పడుకుంటప్పుడు ఆ దోమలు ఆ కంపు వల్ల సేరిచి చాలా రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాంటి బతుకులు మనవి. అందుకే యేసయ్య పశువుల దొడ్లో పడుకోబెట్టారు. హల్లెలూయా. పడుకోబెట్టారు ఆయన్ని. ఆ విధంగా పడుకోబెట్టారు ఆయన్ని. ఎందుకు పడుకోబెట్టారంటే నీ హృదయంలో యేసయ్య ఉండాలి, నా హృదయంలో యేసయ్య ఉండాలి. మన హృదయంలో యేసయ్య ఉండాలంటే ఈ పశువులు తొట్టైన హృదయం, ఈ కపటం కలిగిన కేంద్రాన్ని, ఈ కపటంతో నిండిపోయిన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే శుద్ధి చేసుకుని దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే శుద్ధి చేసుకుని దేవుడి మీద ఆనుకుంటారో, ఎవరైతే శుద్ధి చేసుకుని దేవుని మాత్రమే అత్తుకొని జీవిస్తారో వారి పట్ల నా దేవుడు హృదయంలో కార్యం చేయడానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాల్లో కొత్త సంవత్సరంలో అడిగి పెట్టక మునిపే నీ హృదయాన్ని నువ్వు సిద్ధపడి చేసుకొని దేవుడిని నీ హృదయంలో జరిగించాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడో పుట్టాడు, అయితే ఇప్పుడైతే మన హృదయాల్లో యేసయ్య పుట్టాలి. హల్లెలూయా. యేసయ్య మన హృదయంలో పుట్టాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. కీర్తనం గంధం 2:12 వచనం కింద 9 చదువుదాం. ఒకే ఒక మాట అంతే. కుమారుని ముద్దు పెట్టుకున్నాడే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమారుని ముద్దు పెట్టుకోమని వాక్యం సెలవిస్తుంది. ఏ కుమారుని ముద్దు పెట్టుకోవాలి? ఏ వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలి? పక్కవారి కుమారుని ముద్దు పెట్టుకోవాలా? నా కుమారుని ముద్దు పెట్టుకోవాలా? సంఘంలో ఉన్న బిడ్డలు ముద్దు పెట్టుకోవాలా? ఎవరిని ముద్దు పెట్టుకోవాలని ఆలోచన
కూర్చున్నట్లయితే కుమారుని ముద్దు పెట్టుకోమని వాక్యం సెలవిస్తుంది. ఎస్ఐ గ్రంథం 7:14 వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఎస్ఐ గ్రంథం 7:14 చూద్దాం. ఈ కుమారుడు ఎవడు? ఈ కుమారుడు అయ్యా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టిన. హల్లెలూయా. తమకు ఒకసారి మహిమ పరుస్తావా? ఇమ్మానుయేలు దేవుడు నీ హృదయంలో జన్మిస్తున్నాడు. తమకు కొడుతూ దేవుడిని మహిమ పరచు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఐదుగురు దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈయన కన్యక గర్భం ధరించుకొని పరిశుద్ధాత్మ ధర అయిన కుమారుని కనును. ఈ కుమారుని మనం ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే మనము హృదయాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. హల్లెలూయా. మన శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. హల్లెలూయా. విచ్చలవిడిగా జీవించిన వ్యక్తులు ముద్దు పెట్టుకుంటే దేవుడు ఇష్టపడ్డు. ఎవరు పడితే వారు ముద్దు పెట్టుకొని నేను ఆరాధన చేస్తానంటే దేవుడు ఇష్టపరుడు. ఈ ఇమ్మానుయేలు ఎలాంటి వాడంటే ఈ ఇమ్మానుయేలు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు కన్యక గర్భమున భూమి మీదకు వచ్చి పశువుల తొట్లో ఎందుకు పడికి పెట్టారంటే నీ హృదయాన్ని బాగు చేయడానికి. మన హృదయాలన్నీ బాగు చేసుకున్నాం. హల్లెలూయా. బాగు చేసుకున్నాం కానీ మన హృదయంలో కలవరం ఎంటాడుతుంది. మన హృదయంలో పాపం ఎంటాడుతుంది. దేవుని ప్రేమించినట్టుగా మనం నటిస్తున్నాము. దేవుడి కొరకు జీవించినట్టుగా మనం నటిస్తున్నాము కానీ మన కీలులో లేదు. మనం జీవిస్తున్నాము కానీ ముతులతో సమానమై ఉన్నాము. హల్లెలూయా. ఈ ఇమ్మానుయేలైన దేవుడు ఈ కన్యక గర్భమున వచ్చిన దేవుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకోవాలంటే మన హృదయాన్ని సరి చేయబడాలి. మన శరీరాన్ని సరి చేయబడాలి. మన ప్రవర్తన మారాలి. ఏం మారాలి మన ప్రవర్తన? యేసయ్యను ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎస్ఐ గ్రంథం 26:3 చదువుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సు నీ మీద అనుకున్నాను వారిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు. ఏది అనగా అతడు నీ యందు విశ్వాసించున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు ముద్దు పెడతారంటే విశ్వాసం కలిగి జీవించే జీవితాలు కావాలి యేసయ్యకి. అలాంటి వారిని యేసయ్యని ఆనుకోగలరు. నీ విశ్వాసంతో జీవిస్తున్నావా? నీ విశ్వాసం ఎంతవరకు పరిగెడుతుంది? నీ విశ్వాసం ఆగిపోతుందా? నీ విశ్వాసం ప్రకారంగా జీవిస్తున్నావా? విశ్వాస ప్రకారంగా నడుస్తున్నావా? విశ్వాసం ప్రకారంగా బతుకుతున్నావా? దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవుడు మనకి కీడు చేయడు. దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు పరలోకానికి నడిపిస్తాడు అని నీకు విశ్వాసం ఉందా? నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా? నీ హృదయపూర్వకంగా నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు దేవుని శక్తిని అనుభవిస్తున్నావా? దేవుని ప్రభావాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని ఆత్మాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని ముద్దు పెట్టుకోవడం అంటే యేసును ఆనుకోవాలి. యేసును ఆనుకోవాలంటే నీకు విశ్వాసం ఉండాలంట. హల్లెలూయా. ఈ దినాల్లో విశ్వాసం అనేది మేలు ముఖ్యం. హల్లెలూయా. నీ విశ్వాసం నేను రక్షిస్తుంది. నీ విశ్వాసం నేను కాపాడుతుంది. నీ విశ్వాసం పక్కవారిని కూడా రక్షిస్తుంది. నీ విశ్వాసం పక్కవారికి స్వస్థత ఇస్తుంది. నీ విశ్వాసం పక్కవారిని కూడా దేవుడి మందిరానికి నడిపిస్తుంది. అలాంటి విశ్వాసం ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆరాధన అంటే విశ్వాసం కలిగి జీవించుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. విశ్వాసంతో జీవిస్తామా? యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఎందుకని భూమి మీద మనం రక్షించబడతాం, మన పాపం నుంచి విడుదల పొందాం. ఇంకా అనేక మంది లోకంలో ఉన్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. తన ప్రవక్తల ద్వారా నెరవేరినట్లు 21 చదువుదాం. ఆయన ఒక కుమారుని కనెను. తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యను మనం నమ్ముకున్నాం.
యేసయ్యను మనం జీవిస్తున్నాం, యేసయ్య కొరకు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం, అయితే మన పాపం నుంచి విడుదల పొందాం. ఇంకా అనేక మంది బిడ్డలు పాపంలోనే జీవిస్తున్నారు, అనేకమైన బిడ్డలు మత్తులోనే జీవిస్తున్నారు, అనేకమైన బిడ్డలు తాగుడులోనే జీవిస్తున్నారు, అనేకమైన బిడ్డలు వ్యసనాలతో జీవిస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వేమనంటే మనం చేసుకుంటున్నావు. మనమైతే రక్షించబడ్డాం, మనమైతే పండుగ చేసుకుంటున్నాం, యేసయ్య పుట్టాడు హల్లెలూయా అని పండుగ చేసుకుంటున్నాం. అయితే పక్కవారు మరి నోకంలో ఉన్నారు, పక్కవారు అంధకారంలో ఉన్నారు. వాళ్ళ పట్ల నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణి నువ్వు ఆనుకోవాలి అంటే వాళ్ళ కొరకు నువ్వు కనిపెడుతూ ప్రార్థన చేయాలి. నీ పట్ల నీవు నేను మనందరం మన తరపు నుంచి నీ ద్వారా అయినా నా ద్వారా అయినా ఒక ఆత్మ అయినా దేవుని మందిరానికి నడిపిస్తానమా? ఎప్పుడు నీ కుటుంబానా, ఎప్పుడు నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, ఇంకో దేవుడి కొరకు అనేక మన ఆత్మను సంపాదించాలని భారము నీకు ఉందా? క్రిస్మస్ ఆరాధన అంటే మనం ఆత్మను సంపాదించేవారుగా ఉండాలి. ఒకటి మన హృదయంలో విశ్వాసం ఉండాలి. మనం పాపం నుంచి విడుదల పొందాం, శాపం నుంచి విడుదల పొందాం. ఇంకా అనేక మంది పాపంలో శాపంలో ఉన్నారు. వాళ్ళు విడుదల పొందాలంటే నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. ఈ గ్రామం కదిలింపబడాలి. ఈ 2026లో అనేక మన ఆత్మలతో ఈ సంఘం నింపబడాలి. హల్లెలూయా. సంఘం నింపబడాలి. దాని కొరకు రోషం కలిగే వ్యక్తులు కావాలి, దాని కొరకు మంట కలిగిన వ్యక్తులు కావాలి, దాని కొరకు తీర్మానం చేసుకున్న వ్యక్తులు కావాలి. ఆ తీర్మానం చేసుకున్న వ్యక్తిగా నువ్వు మారగలవా? ఆ రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మారగలవా? దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడే, నా బిడ్డలు ఉన్నారు, నేను ఇక్కడ లేకపోయినా నా బిడ్డలు నడిపిస్తానని మీకోసం సాక్ష్యం ఇచ్చిన దైవజనుడు చెప్తున్నాడు కదా. మరి నీ కోసం పెద్దలు ఏమని చెప్తున్నారు? ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, దేవుడికి మందిరానికి వెళ్ళాము, రక్షణ పొందామని సాక్ష్యం నీ పట్ల నువ్వు నెరవేర్చుకుంటున్నావా? దేవుని ఆనుకోవడం అంటే మనకు ఒక సాక్ష్యం ఉండాలి. దేవుడిని పూనుకోవాలంటే, లేదా దేవుడి మీద ఆధారపడాలంటే, లేదా దేవుడిని ముందు పెట్టుకోవాలంటే మనకు ఒక సాక్ష్యం ఉండాలి. ఏంటి ఆ సాక్ష్యం అంటే విశ్వాసంతో ఎదుటి వ్యక్తి కోసం నువ్వు బాధపడే వ్యక్తిగా ఉండాలి, బాధపడే తల్లిగా ఉండాలి, బాధపడే తండ్రిగా ఉండాలి. దేవుడిని ముందు పెట్టుకోవడం అంటే ఎదుటి వ్యక్తి దేవుడి మందిరానికి రావడమే నువ్వు ముందు పెట్టుకోవడం. హల్లెలూయా. పక్కనున్న వారు చెడుకున్న వ్యక్తులు దేవుడి మందిరానికి వస్తే యేసయ్యను నువ్వు ముందు పెట్టుకున్నట్ల. హల్లెలూయా. లేదా యేసయ్యను నువ్వు అనుకున్నట్ల. ఈ ఆరాధన అంటే మన కోసం కాదు, మన సంతోషం ఉండి మన పిల్లలు, మన భార్య, మన భర్తలు సంతోషం ఉండటానికి కాదు ఈ ఆరాధన. ఆయన పుట్టింది ఎందుకు తెలుసా? పాపులను రక్షించడానికి. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకై వచ్చాను, చెడిపోయిన మానవులను రక్షించడానికి. 2025 సంవత్సరాల కిందట ఆయన కన్యక గర్భాన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికి నీ కొరకు నా కొరకు నువ్వు చేసిన పాపాలు, నీ చేసిన పాపాలు నిమిత్తమే 2 చేతులకు 2 మేకులు, కాలుకు 1 మేకు, పక్కన బలిపట్టం, తలకు ముళ్ళు గిట్టం, 39 కొట్ట దెబ్బలు, 195 విధాలుగా బీపీ దున్నబడ్డాదే. రక్తభక్షణ జరుగుతుందో కలవర కొండ పైన. ఆ రక్తంతో నువ్వు కడగబడ్డావు, ఇతరులు కడగబడలేదే. వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏంటి? మనం ఆరాధన చేసుకుంటున్నాం, లేదా దేవుని ఆరాధిస్తున్నాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. ఇతరుల ఆనందం లేదే, ఇతరులు చెడిపోతున్నారు, ఇతరులు నరకానికి వెళ్ళిపోతున్నారే, పారైపోతున్నారే, ఏడుస్తున్నారు పెద్దలు, ఏడుతున్నారు కన్యవాళ్ళు, ఏడుతున్నారు తల్లిదండ్రులు, పక్కవారు అటు పక్కవారు చెడిపోతున్న వ్యక్తులు బట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తున్నారే. వాళ్ళ పట్ల నీ బాధ్యత ఏమిటి? నీ హృదయంలో ఒక విశ్వాసం, ఒక తీర్మానం. కొత్త సంవత్సరంలో అయినా కనీసం ఒక్క ఆత్మనైనా నేను దేవుడి మందిరానికి నడిపించాలి. నువ్వు దేవుడి మందిరానికి ఒక ఆత్మను నడిపిస్తే నువ్వు యేసయ్యను ముద్దు పెట్టుకున్నట్లు, దేవుడి మందిరానికి ఒక ఆత్మను నడిపిస్తే యేసయ్యను అనుకున్నట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా దేవుడి మందిరంలో మనం జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాం కనుక దేవుడి కొరకు మనం బతుకుతున్నాము. యేసే మన దేవుడిని చెప్పుకొని బతుకుతున్నాం. అయితే మనం దేవుడి కొరకు ఇంకేం చేయాలి? ఒకటి, ఆత్మల కొరకు మనము కన్నీరు కార్చి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం దేవుడి కొరకు ఏం చేయాలి? 3 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 2:11. ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన గురించి తన పెట్టెలు విప్పి హల్లెలూయా బంగారమును సాంబ్రాణిను తోలమును కానుకలుగా సమర్పించారు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుంచి మరి యేసయ్యను చూడటానికి వెళ్ళారట. వాళ్ళు పెట్టెలు ఇప్పి ఒకటి బంగారం సమర్పించారు, సాంబ్రాన్ని సమర్పించారు, బోలమును సమర్పించారు, కానుకలు సమర్పించారు. అయితే దేవుడి మందిరానికి వస్తున్న నీవు దేవుడి కొరకు నువ్వేం సమర్పిస్తున్నావు? నీ పిల్లలకి, నా పిల్లలకైనా, మీ పిల్లలకైనా కొత్త బట్టలు కావాలంటే షాపింగ్కి వెళ్తున్నాం. మరి యేసయ్యకి ఏం కావాలి? యేసయ్యకి ఎలాంటి వారు కావాలి? యేసయ్య కొరకు జీవించడం అంటే ఆశామాట కాదు. ప్రాణాన్ని తెగించిన వాడే యేసయ్య కొరకు బతకగలడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. యేసయ్య కొరకు నువ్వేమి ఇస్తున్నావు? వాళ్ళు ఫస్ట్ ఏంటంటే బంగారం సమర్పించాడు. హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలిగిన కనుక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బంగారాన్ని సమర్పించాడు. ఈరోజు దేవుని మందిరంలో నువ్వేమి సమర్పిస్తున్నావు? కనీసం ఒక పావుతలమైన దేవుడికి బంగారం సమర్పిస్తగల వ్యక్తిగా ఉన్నావా నీవు? నాకు ఒక తులము, అరతులము, 30 తులం దేవుడి కొరకు 25వ తేదీన యేసయ్య పుట్టాడని చేసుకుంటున్నాం. నువ్వు బంగారం సమర్పించే వ్యక్తిగా ఉండగలవా? ఏంటి బంగారం సమర్పించడం అంటే? ఈ రోజులో కొన్ని సంఘంలో బంగారం కూడా సమర్పిస్తారు. హల్లెలూయా ఈ ధనాన్ని ధనవంతులు కాదు, పేదవారు, వాటిలో కప్పులు కడుక్కున్న వాళ్ళు కూడా దేవుడి కొరకు బంగారం సమర్పిస్తారు. హల్లెలూయా ఆ బంగారం పోగు చేసి దేవుడికి ద్రాక్షరసానికి గిన్నె, రొట్టెకి గిన్నె కొనడం జరుగుతుంది కింద సంఘంలో. హల్లెలూయా ఈరోజు మనం బంగారం సమర్పించే వ్యక్తులుగా మనం ఉన్నాము. బంగారం సమర్పించుకోవాలి అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 12:14. హల్లెలూయా దేవుని నామానికి మహిమ. అయ్యా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడేనో చూడలేడు. హల్లెలూయా బంగారం అంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే నీవే బంగారం. ఇవి నీ హృదయంగా పరిశుద్ధత ఎప్పుడైతే చేసుకుంటే నీవు బంగారం కంట విలువైన వ్యక్తమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సంఘంలో అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో మంచిగా మనం వెళ్ళాలి. అందరూ దేవుడి మందిరంలో పని చేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా పని చెయ్యాలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు ఒక తీర్మానంలోకి వచ్చే ఈరోజు, దేవుడి కొరకు సమర్పణలోకి వచ్చే ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును కాక. 2025 అయినా సరే మరి దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. మీ అందరు కలిపి దేవుడి మందిరానికి ఒక పావుతులం బంగారం సంవత్సరానికి ఒక పావుతులమైనా కొనండి. హల్లెలూయా అందరు కలిపి వేసుకొని ఒక పావుతులమైనా కొనండి. పావుతులమైన కొని సమర్పిస్తే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. హల్లెలూయా కొన్ని దినాలకి మనం ఏంటంటే ఆ బంగారం ధర దేవునికి సంబంధించిన ఒక గిన్నెన కొనుక్కోవచ్చు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆ బంగారం ఎంతైనా విలువైందో మన పరిశుద్ధత కూడా అంత విలువైందే. హల్లెలూయా మన పరిశుద్ధత కూడా చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అలాగే సాంబ్రాన్ని సమర్పించారు తర్వాత. హల్లెలూయా ఇప్పుడు బంగారం అంటే మన హృదయం పరిశుద్ధంగా చేసుకోవాలి. హల్లెలూయా రెండోది జ్ఞానులు సాంబ్రాన్ని సమర్పించారు. హల్లెలూయా ఏ పరిశుద్ధ హృదయంతో అయితే సమర్పించారు అలాంటి పరిశుద్ధత హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుని మనం చూడగలం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. రెండో సాంబ్రాన్ని సమర్పించారు. దానికి ఒక డిఫరెన్స్ మనం చదువుకుందాం. కీర్తనలు 141:2. హల్లెలూయా దేవునికి స్తోత్రం. నా ప్రార్థన ధూపము వలన నేను చేతులు వెతుట సాయంకాలం నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారం అవును కాక. హల్లెలూయా దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. రెండోది ఏం చేయాలండి? మన పరిశుద్ధత కాపాడుకోవాలి. రెండోది మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి మందిరంలో ఎప్పుడు ద్వారములు తెరిచి ఉంటా కనుక మన మట్టుగా మనం వచ్చి ప్రార్థన చేసుకొని ఇతరుల కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. మన సంఘం కొరకు భారంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కోసం నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం మీ మట్టుగా మీరు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. యేసయ్య నన్ను దీవించండి చెప్దాం. యేసయ్య నన్ను దీవించండి, నా భర్తను దీవించండి, నా బిడ్డలను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా భార్యను దీవించండి. ఇది మీ మట్టుగా మీరు దీవించుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరి మట్టుగా వారు దీవించుకోవాలి, ఎవరి మట్టుగా వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి ఖాళీ టైంలో మనం వచ్చి ప్రార్థన చేసుకోవాలి. నాలుగోది హల్లెలూయా బోలమును. హల్లెలూయా. మూడోది బోలం. 2 కొరింథీ పత్రిక 2:15. రక్షింపబడు వారి పట్లను, రక్షించు వారి పట్లను, నశించు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. క్రీస్తు సువాసనై ఉన్నాము. హల్లెలూయా. బోలము అనగా అది ఒక జిగురు. అది జిగురు అంటే అది చెప్పాలంటే ఒక మెడిసిన్, నాతో ఒక ఆయుర్వేదం టైప్. అది బొగ్గుల్లో నేస్తే మంచి సువాసన వస్తుంది. అది అంటే అది రోగాలకి ఉపయోగపడే ఆయుర్వేదం చెప్పడంలో సందేశం లేదు. ఎందుకంటే ఈ బోలం అనేది ఒక మెడిసిన్ సంబంధించింది. బోలం అనేది ఇది ఒక సువాసన వస్తుంది. అది ఎందుకు వేస్తారంటే అంతే, ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు నొప్పులు తెచ్చి అందులో వేసినప్పుడు ఆ సువాసన ద్వారా ఆ రోగం పోతుంది ఆ కాలంలో. హల్లెలూయా. ఈ కాలంలో కాదు, ఆ కాలంలో. ఈ కాలంలో ఏంటంటే ఈ బోలం అనేది మెడిసిన్లో మిక్సింగ్ అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అలాగే దేవుడి కొరకు మన సువాసం వచ్చే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే మన ద్వారా మన పేరు వినబడాలి అంటే మన కీలు బాగుండాలి. హల్లెలూయా. మన సాక్ష్యం కూడా బాగుండాలి. హల్లెలూయా. మన సాక్ష్యం ఎప్పుడైతే బాగుంటుందో, మన కీళ్ళు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఇతరులు మనం ప్రేమించగలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతరులు ప్రేమించే హృదయాన్ని మనకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది జ్ఞానులు ఏం చేస్తారంటే, ఇప్పుడు మూడోది ఏంటంటే మనము సువాసన కలిగి ఉండాలి. అంతే, మంచివారుగా మనం ఉండాలి. మనలో నుంచి మంచి వాసన రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే మనము సువాసం ఇచ్చేవారుగా ఉండాలి. లేకపోతే ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా మనము ఉండాలి. సంఘంలో ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘంలో పనిచేసేవారుగా మనం ఉండాలి. అంత సేవకులకి సేవకురాలకి మనం ఉపయోగపడే బిడ్డలుగా మనము ఉండాలి. అదే సువాసన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దైవజనులు కొంతవరకు చెప్పారు కనుక షార్ట్ కట్లో చెప్పుకొని వెళ్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటంటే కానుకలు సమర్పించారు. హల్లెలూయా. ఈ కానుకల కొరకు చెప్పినప్పుడు మన హృదయాలు బాధపడతాయి, అంత మన హృదయాలు నొప్పి వస్తాయి. ఇది దేవుడు చెప్పిన మాటలు, ఇవి మనుషులు చెప్పిన మాటలు కాదు. ఇవి 1వ కీర్తన 2వ కీర్తన శాస్త్రాలుగా పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. ఇది భక్తులు రాసినాటికి 2 కీర్తనలో ఉండదు. మిగతా కీర్తనలు దావీదు రాశారు, ఆనుకు కుమారులు రాశారని కూడా ఉంటది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము దేవుడికి కానుకలు సమర్పించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడి కొరకు ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తులుగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 5:7 చదువుకుందాం. అయ్యా, శరీర దారి ఉన్న దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను అయ్యా తన్ను పరము నుండి మరణము నుండి రక్షింపగలవారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్తుడిగా జీవిస్తున్న మనము నువ్వు ఇష్టాసనంగా కానుకలు సమర్పిస్తూ అవ్వదు.
ఒకటోది ఇక్కడ కన్నీటితో కలిగిన ప్రార్థన ఉండాలి, కన్నీటితో కలిగిన హృదయం ఉండాలి, కన్నీటితో కలిగిన సమర్పణ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, పాత నిబంధన కాలంలో కానుకలు ఏ విధంగా సమర్పించాలంటే 100 రూపాయలకి 33.5 సమర్పించాలి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనకు వచ్చిన కాలం ఏమైపోయిందంటే రాను 10కి లేకపోతే 100 రూపాయలకి ఒక 10 రూపాయలే మనం సమర్పిస్తున్నాం. హల్లెలూయా. అపొస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే మీ శక్తి కొలది దేవునికి సమర్పించండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా మేము అంత ఇవ్వనేమో, మాకు అంత సీను లేదని మనకు అనుకోవచ్చు. అయితే దేవుడి పరంగా మనం జీవించిన వారం అయితే నీకు నెలకు 10,000 వస్తే 1000 రూపాయలు దేవునికి సమర్పించాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ కానుకలు దేవుడిని ఎక్కడుంటాడు? ఈ కానుకల విషయంలో నువ్వు ఎంత సమర్పిస్తున్నావో లేదా ఎంత దాచుకుంటున్నావో ఆయన అంటాడు కదా, నా మందిరంలో నా ధనాన్ని దొంగలిస్తున్న దొంగలు ఉన్నారు. హల్లెలూయా అని అంటున్నాడు మలకీ గ్రంథంలో 3:10. దేవుడు అంటున్నాడు, చదవండి ఒకసారి, మలకీ గ్రంథం 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. ఇది చేసి నన్ను శోధించిన వేళ ఈయన ఆకాశం వాకిళ్ళు ఇప్పి పట్టసాన్ని విస్తారమైన దీవులను కుమ్మరించెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన అంటున్నాడు, ఎవరైతే నా మందిరంలో కరెక్ట్గా దశంభాగం సమర్పిస్తారో, ఎవరైతే తూసా తప్పకుండా దేవుడి కొరకు తీర్మానం చేసుకొని అర్పణ అర్పిస్తారో వాళ్ళ పట్ల ఆకాశం వాకట్లు ఇప్పుదని అంటున్నాడు. ఆయన కూడా నన్ను శోధించండి, మీరు ఇచ్చి నన్ను శోధించండి, అంతే మీరు ఇచ్చి నా పెళ్లి పట్టుకొని అడగండి దేవుడు అంటున్న మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వాలనుకో, అది ఊపోతే బిల్లి పట్టుకుంటాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన నువ్వు నా మాట విని కరెక్ట్గా నువ్వు అర్పణ చేస్తే నేను ఆకాశం నుంచి వాకట్లు ఇప్పి విస్తారమైన దేవుడు మీకు కుమ్మరించేదను అంటున్నాడు. ఆయన కుమ్మరించాలంటే నువ్వు సమర్పణలోకి రావాలి. అవసరమైతే ఒక పూట భోజనం మాని అని తప్పేం లేదు దేవుని కొరకు. ఇప్పుడు మందిరంలో ఆహారం ఉండాలంటే అనేక మన దైవజనులు రావాలి. అనేక మన దైవజనులు పిల్లలంటే వాళ్ళకి మనము కానుకలు అర్పించాలి. ఏ పని కూడా ఊరుకుని జరగదండి, ఊరుకుని అవుతుందా. ఇప్పుడు బయట వ్యవహారం నుంచి ఇక్కడికి రావాలంటే నాకు 10 రూపాయలు అంటారు. ఒక దైవజనం మనం పిలిచామంటే ఆయనకి మనం ఎలా చెల్లించాలి, పూర్తిగా మనం వెళ్ళి పంపించాలి. ఒకవేళ మనం సమర్పిస్తే ఇంక అనేకమైన మీటింగ్లు ఇక్కడ జరుగుతాయి. మనం సమర్పించినప్పుడు అనేకమైన ప్రార్థనలు ఇక్కడ జరుగుతాయి. దేవుని చెప్తున్న మాట, సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. కానుకలు సమర్పించేవారుగా, దశంభాగాలు సమర్పించిన వారుగా మనం ఉండాలి. నువ్వు సమర్పించే వ్యక్తిగా లేకపోతే ఈ రోజు నుంచైనా ఫాలో అవ్వాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా నువ్వు ఫాలో అవ్వాలి. ఈ రోజు నుంచైనా నువ్వు ఒక తీర్మానంలోకి, ఈ రోజు నుంచైనా నువ్వు ఒక అర్పణలోకి నువ్వు రావాలి. దేవుడు అలాంటి గొప్ప మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆయన అన్నాడు, నన్ను ముద్దు పెట్టుకోవాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే ఆయన ఆనుకోవాలి. ఆయన ఆనుకోవాలి అంటే దేవుడి మందిరంలో నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుడి మందిరంలో నీతి కలిగి జీవించాలి. ఆయన సాంబ్రాన్ని సమర్పించాలి. జ్ఞానులు సాంబ్రాణంగా ప్రార్థన కలిగే వ్యక్తిగా జీవించాలి. బోలమును సమర్పించారు అంతే, సువాసన వచ్చే వ్యక్తిగా, అంతే నీలో నుంచి సత్కీలు, నీలో నుంచి మంచి కీలు ఉంటప్పుడు ప్రపంచం అంటే ప్రతి గ్రామం అంట సువాసన వెళ్తుంది. పలానా దగ్గర మంచి వ్యక్తులు ఉన్నారా, మన కొరకు ప్రార్థన చేస్తారని గ్రామము చెప్పుకుంటారు. 4వది ఏంటి తెలుసా? సమర్పించే వ్యక్తులు మందిరంలో కావాలి. సమర్పించిన వ్యక్తులు మందిరంలో ఉంటే ఆహారం దేవుడు కుమ్మరిస్తాడు, మన్నాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. మన్నాన్ని కుమ్మరించబడాలంటే అనేకమైన దైవ సేవకులు పిలవాలి. అనేకమైన దైవ సేవకులు పిలవాలంటే మనం అర్పణ చెల్లించాలి. హృదయపూర్వకమైన అర్పణ చెల్లించాలి. మొక్కుబడైన అర్పణ
మీకు కానుకలైన అర్పణలు చెల్లించాను. అవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తున్నాను. ఆ విధంగా ఈ క్రిస్మస్ ఆరాధన అంటే తీర్మానం చేసుకున్న వ్యక్తులకే క్రిస్మస్ ఆరాధన. తీర్మానం నువ్వు చేసుకో, తీర్మానం నేను చేసుకోవాలి, నువ్వు చేసుకో, నీ కుటుంబం చేసుకోండి, నీ పిల్లలతో చేయించుకోండి, మనం కూడా చేసుకుందాం. ఆ తీర్మానం నాకు ఇవ్వండి అయ్యా. యేసయ్యా మాట్లాడావు కదయ్యా, నేను ముందు పెట్టుకోవాలంటే నిన్ను ఆనుకోవాలంటే నేను ఒక సమర్పణలోకి రావాలని మాట్లాడవయ్యా, నన్ను దర్శించి నడిపించయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా ప్రభువా, మీరు నీ కుమారుని నిలబెట్టుకొని ఆత్మ సంబంధమైన మాటలు